హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా, ఆ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా నేను పైపింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి పైపింగ్ కోసము. నేను నెక్కి కట్ వర్క్ పెట్టాను కాబట్టి ఇది నడుముకి ఇంకా హ్యాండ్స్ వరకు పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. క్రాస్ పీస్ కట్ చేసుకున్న తర్వాత వీటిని జాయిన్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని మిడిల్లో పెట్టాలి. ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఈ గ్యాప్లో ఈ పైపింగ్ని దూర్ చేయాలి. ఇలా పెట్టేసి పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను పైపింగ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో ప్రీవియస్లో ఒక వీడియో చేశాను. నేనైతే నా మిషన్కి అలానే పైపింగ్ సెట్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకోవాలి. చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చింది. ముందుగా నేను హ్యాండ్స్కి పైపింగ్ వేసుకుంటున్నాను. హ్యాండ్స్కి మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్న సైడు ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి మార్కింగ్ వేసుకున్నాం కదా, చూడండి ఇలా. ఇలానే ఇంకొక హ్యాండ్కి కూడా చూడండి, ఇటు కూడా మార్కింగ్ చూసుకొని మార్కింగ్ ఉన్న వైపే మనము ఈ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రంట్ ఆపోజిట్లో వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఉల్టా రాదు అనమాట, కరెక్ట్గా వస్తుంది స్టిచ్ చేసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, పైపింగ్ వేసుకుంది ఇటువైపు, ఈ ఒరిజినల్ ఇటువైపు, రెండు ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి బార్డర్ అనేది పైపింగ్ దగ్గర ఎగ్జాక్ట్గా రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసుకొని ఇలా రబ్ చేసేసుకొని ఇలా తీసేసుకోవాలి. కావాలంటే ఇక్కడ ఒక టాప్ స్టిచ్ వేసుకోవచ్చు. చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది బ్లౌజ్. ఇప్పుడు ఈ హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసుకోవాలి.
చూడండి హ్యాండ్ అనేది ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఇలాగే ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఈ బాడీ పార్ట్ కోసము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి గమ్తో అటాచ్ చేసి ఐరన్ చేశాను. చూడండి ఇలా అటాచ్ చేసిన ఈ పీస్కి ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. మనం ముందుగా నెక్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా, దీనికి కట్ వర్క్ ఎలా వేసుకోవాలని అంటే ఇదే మార్కింగ్ని మనము ఇటు ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాలి, ఒరిజినల్ సైడ్. చూడండి అది ఎలా అనేది నేను చూపిస్తాను. ముందుగా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బక్రం పీస్ని దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక మిడిల్ లైన్ పెట్టేసుకొని ఇలా దీనికి కూడా ఒక మిడిల్ లైన్ ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ బక్రం అనేది ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. రన్నింగ్స్ దగ్గర నీడిల్ అనేది కిందకి దించేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ బక్రం పీస్ ఎడ్జ్లో నేను స్టిచ్ వేస్తున్నాను. చూడండి మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నీడిల్ కిందకి దించేసి మళ్ళీ దీన్ని క్లాత్ని తిప్పేస్తున్నాను. ఇలా ఎడ్జెస్లోకి స్టిచ్ వేసుకుంటూ కట్ వర్క్ అనేది స్టిచ్ చేయాలి. మళ్ళీ నీడిల్ అనేది కిందికి పెట్టేసి ఈ కార్నర్ దగ్గర స్టిచ్ అనేది వేయాలి. చూడండి ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు నుంచి వేసుకోవాలి. ఇంకొక సైడ్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసి ఈ కార్నర్ దగ్గర నీడిల్ కిందికి దింపి ఈ కట్ వర్క్ అనేది నేను 1.5 ఇంచెస్ పెట్టాను కదా, మీరు కావాలంటే 1 ఇంచ్ కట్ వర్క్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ వేసుకున్న విధంగా.
దీన్ని ఎక్స్ట్రా మొత్తాన్ని కట్ చేసేయాలి. ఒక పావించి కచ్చుకుంచుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయాలి. ఖర్చు తక్కువగా ఉంటేనే మనకి కట్ వర్క్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎక్కడ స్టిచ్కి టచ్ అవ్వకుండా పావించి ఖర్చు పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రా పార్ట్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఇది ఎందుకు ఉంచానంటే ఇక్కడ మనకి నెక్ అనేది డీప్ అవ్వకుండా కరెక్ట్గా రావడానికి ఈ చిన్న ప్లస్ అనేది అలా ఉంచేసాను. ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ అనేది అస్సలు కట్ అవ్వకూడదు. జాగ్రత్తగా చూసుకొని కట్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసుకోవాలి. ఇలా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఐరన్ చేసుకున్నామనంటే కరెక్ట్ షేప్ వస్తుంది. నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ పెట్టేసుకొని మిగతా ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి. దీనికి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి నడుము యొక్క డాట్స్ అనేవి వేసుకుందాము. డాట్స్ అనేది ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ ఎండింగ్కి వచ్చే వరకు షార్ప్గా రావాలి. ఈ డాట్స్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇటువైపు కూడా అంతే. ఇక్కడ 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ ఈ మిడిల్ లైన్ పెట్టేసుకొని ఇలా షార్ప్గా వేసుకోవాలి. మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తున్నాను నడుంకి. ఇలా ఒక 1 ఇంచ్తోని హెమ్మింగ్ పట్టీ వేసుకోవడానికి నడుంకి 2 పీసులు తీసుకొని జాయింట్ చేసుకున్నాను. చూడండి ఇలా ఈ పైపింగ్కి ఈ హెమ్మింగ్ పట్టీ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ పట్టీని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇటు ఖర్చు వైపు, ఈ డాట్ ఇటు ఖర్చు వైపు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఈ హెమ్మింగ్ పట్టీని నేను దూరం కుట్టేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. నేను ఇది హెమ్మింగ్లో నేను దూరం కుట్టు వేసుకున్నాను కదా, ఇది నేను తర్వాత హెమ్మింగ్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ వేసాను. ఇప్పుడు నడుముకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ కట్ వర్క్ అనేది ఐరన్ చేసుకున్న తర్వాత చూపిస్తాను నేను షేప్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది.
ఇప్పుడు ఫ్రంట్ నెక్స్ట్కి కట్ వర్క్ అనేది కుట్టుకుందాము. ఎక్స్ట్రా ఖర్చులంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నెక్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేయాలి. సేమ్ ఇటువైపు కూడా నెక్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఎలా అయితే కుట్టుకున్నామో ఫ్రంట్ కూడా అలానే కట్ వర్క్ అనేది ఈ ఎడ్జెస్ పైన కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఒక పావించి ఖర్చు వదులుకొని మిగతా ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే షేప్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చుని క్లోజ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది నెంబర్స్ చూసుకొని 1, 2 ఉంది కదా, ఈ 2 పార్ట్ అనేది దీనికి, ఈ 1 పార్ట్ అనేది దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్కి పైపింగ్ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాము. చూడండి, ఫస్ట్ ఇలా ఒక పావించు ఖర్చుతో ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అలానే. ఇది ఒరిజినల్ సైడ్ ఈ పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని దీనికి అటాచ్ చేద్దాము. చూడండి, ఇలా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది పైపింగ్తో నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు సేమ్ ఇంకొక వైపు కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి లెఫ్ట్ సైడ్ అనేది హుక్స్ పట్టి ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ అనేది హుక్స్ పట్టి స్టిచ్ చేద్దాము. నేను లెఫ్ట్ సైడ్ అనేది హుక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ పైన ఇలా కుట్టేసుకోవాలి.
ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కాజా పట్టి స్టిచ్ చేసుకుందాము. కాజా పట్టి కోసము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. లైనింగ్తో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేయాలి. చూడండి ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది సీదా సైడ్, ఇది ఉల్టా సైడ్ ఇలా పెట్టేసుకుని తీసేసుకొని ఒక పావించి ఎక్స్ట్రా ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఫోల్డ్ చేయాలి ఇట్లా. చూడండి ఇప్పుడు సీదా సైడ్ తీసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాక్ అనేది జాయింట్ చేద్దాము. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ సైడ్ కొంచెం డ్రాప్ ఉండాలి, ఇటు సైడ్ కొద్దిగా హై ఉండాలి. అప్పుడు షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటుంది. ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు ఇటువైపులో స్టార్టింగ్లో ఎండింగ్లో రబ్ చేసుకోవాలి. చూడండి ఓపెన్ చేస్తే మనకి కట్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇంకా ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను లాస్ట్లో ఐరన్ చేస్తాను. అనేది ఫినిషింగ్ చేసుకున్నాను. చూడండి ఇక్కడ కూడా ఓవర్లాక్ చేసేసి ఫినిషింగ్ ఇచ్చేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేయాలి. హ్యాండ్స్ అనేది జాయిన్ చేసే ముందు ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేది మనము బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ అటాచ్ చేసుకోవాలి, బ్యాక్కి బ్యాక్ అటాచ్ చేసుకొని ఫ్రంట్ అని ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా హ్యాండ్ వేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ వేసుకున్నది ఇక్కడ మనము షోల్డర్ కుట్టు దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ ఇటువైపు నుంచి ఈ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ లేదంటే ఈ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని లాగకుండా ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకే ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్యాండ్స్కి డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. చూడండి మనకి హ్యాండ్ అండ్ బ్లౌజ్ పీస్ అనేది ఈక్వల్గా సరిపోయింది. కటింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకుంటే ఇలా మనకి స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. చూడండి ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను. ఇంకో హ్యాండ్ కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలి. ఖర్చు బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఈ లైన్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కూడా పైపింగ్ అనేది వేయాలి. ఒకసారి మనము ఈ పైపింగ్ అనేది వేసుకునే ముందు ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని చూస్తే హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు ఖర్చు మందం ఉంటే సరిపోతుంది, ఇంక ఎక్స్ట్రా ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నాకు ఖర్చు వరకు ఉంది, కొద్ది ఎక్స్ట్రా వచ్చింది అంతే. సో ప్రాబ్లం ఏం లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. చూడండి ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా చూసుకొని ఈక్వల్గా చూసుకొని ఇక్కడ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి హెమ్మింగ్ పట్టి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు పైపింగ్, ఫ్రంట్ పైపింగ్ కూడా అయిపోయింది. సో మనము హ్యాండ్స్ అనేవి సైడ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ అనేవి ఈక్వల్గా చూసేసుకొని మార్కింగ్ వేసుకున్న విధంగా ఫస్ట్ స్టిచ్ వేసుకుందాము. ఇంకొక వైపుకి కూడా ఇలానే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని మనకి సైజ్ ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఓల్డ్ బ్లౌజ్తో మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా సైజ్ అనేది. చూడండి నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చింది. హ్యాండ్స్ చెక్ చేసుకుందాం. హ్యాండ్స్కి అయితే ఒక స్టిచ్, హ్యాండ్స్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చినాయి. సో ఇప్పుడు మనము సైడ్స్ అనేవి స్టిచ్ చేసి వేసుకుందాము, ఎక్స్ట్రా స్టిచ్చెస్. ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి. కింద ఎక్స్ట్రా దారాలు ఉంటే వెంటనే కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ టైంలోనే. చూడండి ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి ఎక్స్ట్రాగా. చూడండి ఫైనల్గా నేనైతే సైడ్ స్టిచ్చెస్ వేసుకున్నాను. ఇటు 4, ఇటువైపు 4, ఇంకొక వైపు 4 వేసుకున్నామని అంటే సరిపోతుంది. చూడండి ఇలా 4 స్టిచ్చెస్ వేసుకున్నాను 2 సైడ్స్. ఫినిషింగ్ అనేది చూడండి మనము ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్లోనే తెలిసిపోతుంది మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. చూడండి ఆనం దగ్గర కూడా మనకి నీట్గా వచ్చేసింది, ఇటువైపు కూడాను. ఇలా అంటే మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.